హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి చిలకానగర్ క్రాస్ రోడ్ లోని సింధు పాలిక్లినిక్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పెరుపుదాడి చేశారు. సింధు పాలిక్లినిక్ పేరుతో ఉన్న ప్రిస్క్రిప్షన్ లెటర్ ప్యాడ్స్ ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా క్లినిక్ ని రన్ చేస్తున్న కిరణ్మయ్తో పాటు బాలదిద్దులు అనే నకిలీ డాక్టర్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్లిలోని దేవేందర్ నగర్ లో సత్య పాలిక్లినిక్ నడుపుతూ ఓ బాలిక మృతికి కారణమయ్యాడు. ఈ మేరకు మేడిపల్లి పిఎస్ లో కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి మకాం మార్చివేసి చిల్కానగర్ లో సింధు పాలిక్లినిక్ లో మళ్లీ డాక్టర్ అవతారం ఎత్తాడు బాలసిద్ధులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఇక హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి చిలకానగర్ క్రాస్ రోడ్ లోని సింధు పాలిక్లినిక్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. సింధు పాలిక్లినిక్ పేరుతో ఉన్న ప్రిస్క్రిప్షన్ లెటర్ ప్యాడ్స్ ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా కూడా క్లినిక్ ని రన్ చేస్తున్న కిరణ్మయ్తో పాటు బాలదిద్దులు అనే నకిలీ డాక్టర్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుపల్లిలోని దేవేందర్ నగర్ లో సత్య పాలిక్లినిక్ నడుపుతూ ఓ బాలిక మృతికి కారణమయ్యాడు. ఇక ఈ మేరకు మేడిపల్లి పిఎస్ లో కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి మకాం మార్చివేసి చిలకానగర్ లో సింధు పాలిక్లినిక్ లో మళ్లీ డాక్టర్ అవతారం ఎత్తాడు బాలసిద్ధులు. అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. సంజన, మొత్తంగా అయితే మాత్రం ఇటీవల కాలంలో అసలు ఎవరికి కూడా అనుమతి లేకుండా కూడా వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ లేకుండా కూడా కొంతమంది యథేచ్ఛగా అయితే వాళ్ళు అంటే ఈ క్లినిక్స్ ని నడుపుతున్నారు అన్నట్లుగా చెప్పాలి. అయితే చాలా చాకచక్యంగా అయితే మాత్రం ఈరోజు మల్కాజ్గిరికి సంబంధించి ఇటు చిల్కానగర్ లో ఉన్నటువంటి హిందూ పాలిక్లినిక్ పైన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అంటే వారు అసలు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైనటువంటి వారి దగ్గర అంటే ఈ సింధు పాలికి సంబంధించినటువంటి నిర్వాహకురాలు కిరణ్మయి 44 ఏళ్ళుగా తెలుస్తుంది. ఇక ఈ నకిలీ డాక్టర్ గా ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు బాలసిద్ధులు 41 ఏళ్ళగా తెలుస్తుంది. వీరిద్దరినైతే మాత్రం ఉప్పల్ పోలీసులకి మల్కాజ్గిరికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు చేసినటువంటి దాడిలో వాళ్ళని పట్టుకోవడం ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పడం జరిగింది. సో సింధు పాలిక్లినిక్ పేరుతో ఉన్నటువంటి ప్రిస్క్రిప్షన్ లెటర్ ప్యాడ్స్ అదేవిధంగా ఇతర వైద్య పరికరాలను అయితే మాత్రం ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్హత అనేది లేకపోయినా కానీ పాలిక్లినిక్ నడపడం, పెద్దిరెడ్డి కిరణ్మయ్తో పాటు చింతకింద బాలదిద్దుల అనేటువంటి నకిలీ డాక్టర్ పైన కూడా కేసు నమోదైంది. మొత్తంగా చిల్కానగర్ లో కిరణ్మయ్య ఏర్పాటు చేసినటువంటి సింధు పాలిక్లినిక్ లో అయితే మాత్రం డాక్టర్ అవతారం ఎత్తడమే కాకుండా చాలా మంది ప్రజల ప్రాణాలతో ఇటు చెలగాటం ఆడుతున్నారు. ఈ నకిలీ డాక్టర్ వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా కొంత పోలీసులు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు చేశారు. ఎస్ఓటి పోలీసులు కూడా చాలా చాకచక్యంగా పట్టుకోవడంతో పాటు మొత్తం వీరిని కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా వీరికి సంబంధించినటువంటి అంటే వీరు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేసి ఒక నివేదికను కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నట్లుగానే చెప్పాలి సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అనంతపురం జిల్లా